నేనెవరికీ ఏ ద్రోహము చేయలేదు. ఎప్పుడూ ధర్మంగానే ఉన్నాను. దేవుణ్ణి నమ్ముకున్నాను. అయినా నాకే ఎందుకిన్ని కష్టాలొస్తున్నాయి? ఎదుటివారిని మోసం చేసేవాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ నిజాయితీగా ఉండే నేనే ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను? ఈ ప్రశ్న మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని వేధించే ఉంటుంది కదా. సరిగ్గా ఇదే అనుమానం కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి కూడా వచ్చింది. దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం వింటే ఇకపై మీ కష్టాలను చూసి మీరు ఏడవరు, గర్వపడతారు. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. అర్జునుడు ఒకసారి కృష్ణుడితో, మాధవ, ధర్మాన్ని నమ్ముకున్న పాండవులమైన మనం అడవుల పాలయ్యాం. కానీ అధర్మాన్ని నమ్ముకున్న కౌరవులు మాత్రం సకల భోగాలు అనుభవిస్తున్నారు. ఇదేం న్యాయం కృష్ణ అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, పార్థ, ఒక శిల్పి 2 రాళ్లను తెచ్చాడు. ఒక రాయిని ఉలితో కొడుతుంటే ఆ రాయి నొప్పి తట్టుకోలేక ముక్కలైపోయింది. శిల్పి ఆ రాయిని పక్కన పడేశాడు. కానీ 2వ రాయి ఆ ఉలి దెబ్బలకు ఓపికగా భరించింది. ఆ శిల్పి ఆ 2వ రాయిని ఒక అద్భుతమైన దేవుడి విగ్రహంలా మార్చాడు. ఇప్పుడు ఆ మొదటి రాయిని గుడి బయట టెంకాయలు కొట్టడానికి వాడుతున్నారు. 2వ రాయిని గుడి లోపల పూజలు చేస్తున్నారు. అర్జున, భగవంతుడు కూడా ఆ శిల్పి లాంటి వాడే. తనకి ఇష్టమైన వాళ్ళని, పవిత్రమైన మనసు ఉన్న వాళ్ళని మరింత దృఢంగా మార్చడానికి కష్టాలనే ఉలి దెబ్బలతో పరీక్షిస్తాడు. ఆ దెబ్బలకు కుంగిపోకుండా నిలబడిన వారు జీవితంలో పూజించబడే స్థాయికి ఎదుగుతారు. చెడ్డవాళ్ళు సంతోషంగా ఉన్నారని బాధపడకు. వాళ్ళ పాపపు కుండ ఇంకా నిండలేదు. అది నిండిన రోజు వాళ్ళు పతనం ఎవరూ ఆపలేరు. కానీ మంచి వాళ్లకు వచ్చే కష్టాలు వారిని వజ్రంలా మారుస్తాయి అని కృష్ణుడు వివరించాడు. కాబట్టి మిత్రులారా, మీకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు మిమ్మల్ని వదిలేశాడని కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన విగ్రహంలా మార్చడానికి తన చేతుల్లోకి తీసుకున్నాడని అర్థం. శ్రీకృష్ణుడు ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తే కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కృష్ణనీతి రహస్యాల కోసం మన ప్యూర్ సోల్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.